హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనాలను తొలగించి దేవాలయాలను రక్షించాలన్నారు బజరంగ్ దళ్ నేతలు. దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేసి హిందూ సాధు సంతులచే సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరారు. తిరుమలలో లడ్డూ కల్తీపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కలెక్టరేట్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నేతలు నిరసన చేపట్టారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం మనం వరంగల్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం వద్ద ఉన్నాము. తిరుమల లడ్డు కల్తీ విషయంలో కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి అన్య మతస్థులు ఇచ్చే డిక్లరేషన్ విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా హిందూ దేవాలయాలను పరిరక్షించాలి, అదేవిధంగా హిందూ యొక్క ఒక సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నేతలు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రధాన డిమాండ్లు ఏంటి మీ నిరసన కార్యక్రమానికి? ఈరోజు యావత్ భారతదేశం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. తిరుపతిలో జరిగినటువంటి దురహంకారంతో గత ప్రభుత్వం ఎవరికి తెలియకుండా ఆ లడ్డును అపవిత్రం చేయడము యావత్ హిందూ సమాజము దిగ్భ్రాంతికి గురైంది. విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము ఎప్పటి నుండో చెప్తా ఉన్నాం, గత 60 సంవత్సరాల నుండి దేవాలయాల్లో అన్న మతస్థులు ఉండకూడదు, దేవాలయాల్లో అన్య మతస్థుల యొక్క పెత్తనం ఉండకూడదు. వాళ్ళ యొక్క పెత్తనం ఉన్న కారణంగా ఈ రోజు తిరుపతిలో జరిగినటువంటి ఒక అపవిత్రం, తిరుపతిలోనే కాదు ఎండోమెంట్కు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి వేలాది విగ్రహాలు కూడా అడ్డదారిని అమ్మినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఒకటే నినాదం, మా లడ్డు ఎవరైతే అపవిత్రం చేశారో వాళ్ళని ఇమ్మీడియట్లుగా శిక్షించాలి, అన్య మతస్థులను తొలగించాలి, ఎండోమెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ని రద్దు చేయాలి, దానిలో కేవలము హిందూ పరిరక్షణ సంబంధించినటువంటి వ్యక్తులకే అప్పచెప్పాలి. అప్పటి వరకు మా యొక్క ఉద్యమము కొనసాగుతుందని ఈరోజు అన్ని కలెక్టర్లకు కూడా మెమరాండం అందించడం జరుగుతూ ఉంది. ఎండోమెంట్కి సంబంధించినటువంటి భూములు అమ్మినటువంటి వ్యక్తులను కూడా ఏ అధికారులు ఉండండి, ఏ రాజకీయ నాయకుడు ఉండదు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ యొక్క తిరుమల విషయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? తిరుమలే కాదండి, దేవాలయాలు అనేటువంటి గత ఒక 20 సంవత్సరాల నుంచి పాలకులందరూ కూడా ఈ రాజకీయ ప్రస్థానం అనేటువంటి దానితోటి చెలగాటమాడుతూ దేవాలయాలను అంతా కూడా అపవిత్రం చేస్తున్నారు. అంతేకాక ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది ఈ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసేటువంటి వాడు కనీసం దేవునికి నమస్కారం కూడా చేయడు, మన సనాతన సాంప్రదాయమైనటువంటి బొట్టును కూడా పట్టుకున్నటువంటి వాడు దేవాలయానికి ఒక ధర్మకర్త. అసలు ఆ దేవాలయానికి అయినటువంటి ధర్మకర్తకు దేవాలయంలో ఏం అర్చన చేస్తుంది, దేవాలయంలో ఉండేటువంటి దేవుడు ఏ రూపంలో ఉంటాడు తెలవనటువంటి వాడిని ధర్మకర్తగా చేసి రాజకీయ పబ్బం కనుపుకుంటూ ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలము ఈ దానికి అనుగుణంగానే ఈ దేవాదాయ ధర్మశాఖ వాళ్లకు మడుగులు ఒత్తుతున్నాయి. ఇంకా చెప్పండి సార్, ఈరోజు ప్రధాన డిమాండ్ ఏంటి? విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది ఏమిటంటే, ఈ లడ్డూ రూపకంగానే దేవుడు బహిర్గత హిందువులను ఏకతాటిపై తేవడానికి, హిందూ దేవాలయపై ప్రభుత్వ పెత్తనాన్ని తొలగించడానికి మా యొక్క విశ్వ హిందూ పరిషత్ ప్రథమ డిమాండ్. చెప్పండి, అంటే ఈరోజు నిరసన ఎందుకు చేస్తున్నారు? తిరుమలలో ఎలాంటి విషయాలు జరగాలని కోరుకుంటున్నారు? తిరుమల లడ్డు అపవిత్రతపై దేశవ్యాప్తంగా ఒక రాజకీయ రచ్చ జరుగుతుంది. ఈ సనాతన ధర్మాన్ని రాజకీయానికి వాడేటువంటి వ్యక్తులకు విశ్వ హిందూ పరిషత్ బుద్ధి చెప్తాది. రాబోయే రోజులలో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపవిత్రతపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి, దోషులను శిక్షించాలి, ఎండోమెంట్ శాఖను రద్దు చేయాలి. ఎవరెవరైతే ఈ తిరుపతి లడ్డూ విషయంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరినీ తక్షణమే శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేర్చామని అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలపైన ఎండోమెంట్ శాఖ పెత్తనం చెలాయించడమే కాకుండా అన్య మతస్థులను తీసుకొచ్చి ఆలయాలను అపవిత్రం చేస్తుంది. ఈ యొక్క ఎండోమెంట్ శాఖను రద్దు చేయాలని, అదేవిధంగా తిరుపతిలో జరిగినటువంటి కల్తీ వ్యవహారం పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.